హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అశోక్ లీలాండ్ BS6 హ్యాండ్ బ్రేక్ వాల్ ఎలా చేంజ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ వాల్. ఇది ఏమంటే మనకి హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత మనం తీసిన తర్వాత కంటిన్యూషన్ ఎయిర్ అనేది మనకి ఈ ఓవర్ఫ్లో దీని నుండి ఎయిర్ అనేది కంటిన్యూషన్ పోతుంది. అందుకోసం సరే తీసేసి మనం కిట్ వేయించుకుందాం తీసాను. దీనికి ఏంటంటే 2 పైపులు ఉంటాయి. ఈ పైపులు ఒకటి వచ్చేసి మనకి 24 నట్ వస్తుంది, వెనక సైడ్ ఏమో మనకి 18-19 నట్ వస్తుంది. ఇది ఆ తర్వాత మనకి పైన ఒకటి హ్యాండ్ బ్రేక్ వాళ్ళది స్విచ్ ఉంటుంది, కరెక్షన్. ఇది చూడండి, ఈ వైర్ అనేది మనకి ఇక్కడ ఈ కలెక్షన్ ఉంటుంది. ఆ కలెక్షన్ అనేది మనం జస్ట్ ప్రెస్ చేసి మనం ఇది బయట గుంజేసుకోవడమే. ఇది గుంజేసుకున్న తర్వాత మనకి సేమ్ దీనికి అన్ని 4 బోల్ట్ ఉంటాయి. ఇవి మనకి 10 సైజ్ బోల్ట్. మామూలుగా పాత బండ్లకి అయితేనేమో వాటికి వెనక సైడు నట్ అనేది వెనక సైడ్ ఉంటుంది. ఈ నట్లు ఉన్నాయి, 4 నట్లు. ఈ నట్లు ఏంటంటే వెనక సైడ్ ఉంటుంది. దీనికి ఆల్రెడీ ఆ బ్రాకెట్కి నట్లు అనేది దానికి వెల్డింగ్ పెట్టేసాను. కాబట్టి మనకి జస్ట్ పైన సైడ్ 4 బోల్ట్ 10 సైజ్ బోల్ట్ లూజ్ చేసుకుంటే మనకి ఇది అనేది వచ్చేస్తుంది. సో మనకి హ్యాండ్ బ్రేక్ వాల్ కొద్దిగా ఇది మనకి ఏమి ఇబ్బంది ఉండదు తీసేటప్పుడు. 4 బోల్ట్ తీసేసి బయట తీసేసుకుందాం. ఇది హ్యాండ్ బ్రేక్ వాల్. ఇది ఏంటంటే మన హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత అక్కడ నుండి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఇది మనకు తీసిన హ్యాండ్ బ్రేక్ వాల్. సో మనం ఇది మొత్తం బయటకి ఇచ్చేసి ఇది మొత్తం సర్వీస్ చేయించుకొని వద్దాము. సో కిట్లు అవి వేస్తారు. సో ఇది మొత్తం అయింది. వేసిన తర్వాత దీనికి ఈ ప్లగ్ వైర్ లైన్ ఒకసారి చెక్ చేసుకొని సేమ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఓరింగ్స్ ఉంటాయి. మనకి పైపు ఫిట్ చేసే దగ్గర మనకి 2 హోరింగ్స్ ఉంటాయి. అవి కూడా మనం చెక్ చేసుకుందాము. అవి చూపెడతాయి. ఇట్లనేమో సన్న దీంట్లో ఒక ఓరింగ్ ఉంటుంది. సేమ్ మన ఇక్కడ ఈ యూనియన్లో ఒక సన్న ఓరింగ్ ఉంటుంది. అది అయిపోతే ఏంటంటే మనకి ఆ ఎయిర్ అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఓరింగ్ వేసి జస్ట్ ప్రెస్ చేయడమే. చేసిన తర్వాత సేమ్ మనం మళ్ళీ ఎక్కించుకునేటప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ బ్రేక్ స్విచ్ వైరు, ఆ పైన హోల్ ఉంటుంది. హోల్లోకి ఫస్ట్ దాన్ని పెట్టుకొని మొత్తం తీసిన తర్వాత మనకి హ్యాండ్ బ్రేక్ వాల్ అనేది కూర్చోబెడతాం. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. పెద్దగా ఇటు సైడ్ మన కంజెస్టెడ్గా ఏముండదు, కొద్దిగా ఎందుకంటే బయట సైడే ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. మిగతా ఏంటంటే మనకి ఇటు వాళ్ళు వేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే అది లోపల సైడ్ ఉంటుంది. ఇదైతే మంచిగా ఈజీగా ఉంటుంది. సో మనకి వైరు టోటల్గా దాన్ని ఆ పైన హోల్లో మనకి ఆ వైర్ అనేది దాంట్లో తీసుకొని కరెక్ట్ ఈ 4 హోల్ అనేది మ్యాచ్ చేసుకుందాము. సో మీకు కొద్దిగా మనం అటు ఇటను అన్ని జస్ట్ కొద్దిగా చెక్ చేసుకుంటా సెట్ చేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత సేమ్ 4 బోల్ట్ మనం ఆ 10 సైజ్ బోల్ట్ అనేది ఎక్కించుకుందాము. అయితే ఇంకోటి ఏంటంటే 4 బోల్ట్ ఎక్కించుకున్న తర్వాతనే మనం టైట్ చేసుకోవాలా. అంతేగాని ఒక టైట్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా కలవు. ఇప్పుడు అందుకోసం దీనికి సంబంధించిన 4 బోల్ట్ ఫస్ట్ ఎక్కించుకొని తర్వాత 10 బిట్ పెట్టేసి సో ఈ 4 బోల్ట్ అనేవి మొత్తం కరెక్ట్గా 4 బోల్ట్ ఎక్కించిన తర్వాత మిగతా అన్నీ ఫుల్ టైట్ చేసుకుందాము. సో మనం నిదానంగా వాచర్లో వేసుకొని 4 బోల్ట్ అన్నీ ఎక్కించేసి ఫుల్ టైట్ చేసేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇవి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. దాన్ని మనం తీసేటప్పుడే కొద్దిగా మనకు ఆ యూనియన్లు అది తీసేటప్పుడే కొద్దిగా కరెక్ట్ పాన పెట్టేసి తీయాలి. లేకపోతే ఇత్తడివి అన్నట్టు రాకపోతే మనకు ఇబ్బంది అవుతుంది. అది తీసేటప్పుడు మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఈ 4 బోల్ట్ అనేది 20 పాన పెట్టుకొని మరీ ఫుల్ టైట్ చేయకుండా మరీ కాకుండా చేయి మోపున మీడియం సైజులో చేసుకుంటే మనకి ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత సేమ్ ఇంకోటి ఏంటంటే ఈ యూనియన్లు కూడా 2 యూనియన్లు మనకి అటు ఇటు వేయడానికి ఉండదు, ఎందుకంటే ఒక సైజ్ ఏమో 24 సైజ్ వస్తుంది, ఒకటేమో 18-18 వస్తుంది. కాబట్టి మనకి వేసేటప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనకి ఈటు వాళ్ళు అయితేనేమో ఈటు వాళ్ళు వేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ కావాలి. ఏమో 2 ఉంటాయి, ఆ 2 కూడా డిఫరెంట్ సైజు ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఒక 24 యూనియన్ ఇచ్చిండు, ఒకటేమో మనకి 19 యూనియన్ ఇచ్చిండు. సో కాబట్టి మీకు చూపెడతా చూడండి. ఇది వచ్చేసి మనకి 24. ఈ 24 మనకి ఈ యూనియన్ కాబట్టి మనకి కన్ఫ్యూజ్ కావద్దు, అది ఇది ఇటు వేద్దానికి ఉండదు. ప్లస్ యాంగిల్ కూడా మనకి సేమ్ దీని తగ్గట్టు యాంగిల్ అనేది మనకి దాని డిజైన్ పైప్ డిజైన్ ఉంటుంది. ఇంకా ఇదేమో 18-19. ఇది కూడా వేసుకోవాలా. వేసేటప్పుడు కొద్దిగా క్లీన్ చేసుకొని ఆడ ఏమైనా డస్ట్ ఇస్తుందని చూసుకొని ఎగ్జాక్ట్గా దానికి ఎక్కాలి. ఇంకోటి ఎక్కించేటప్పుడు ఏంటంటే థ్రెడ్లు కరెక్ట్గా మనం చేమోపున థ్రెడ్ ఎక్కాలి. ఎంతకని మామూలుగా రాంగ్ థ్రెడ్ ఎక్కేసి చేసేందంటే మనకి
ఇది అల్యూమినియం బాడీ ప్లస్ ఇదేమో ఇత్తడిది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి థ్రెడ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్కించేటప్పుడే మనకు కరెక్ట్గా ఒక 2-3 థ్రెడ్లు చేతితోని ఎక్కించుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేమ్ మనకి ఇందాక బ్రేక్ స్విచ్ కలెక్షన్ ఉంది కదా, అది చేసుకొని అక్కడ మనకి ఆ వైర్ అనేది హ్యాంగ్ కాకుండా మనకి మొత్తం ఈ పాత ట్యాగ్ తీసేసి వేరే కొత్త ట్యాగ్ వేసి దాన్ని మొత్తం మనం దాన్ని ట్యాగ్ చేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.